బేహద్ పరం మహాశాంతి. ఈరోజు బాపూజీ కొత్త టాపిక్ని హూ ఈజ్ డోలార్ కెనాన్ సోల్. డోలరస్ అని అంటే ఎవరు? ఆ ఆత్మ యొక్క వివరణ, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ధర్మస్థాపన చేయటానికి ప్రిడిక్షన్ జ్ఞానం చెప్తున్నారు అని వివరిస్తూ ఉన్నారు బాపూజీ. ఈరోజు నేను ఆ ఆత్మ గురించి చెప్పదలుచుకున్నాను. ఎక్కడి నుండి వచ్చింది అనేది డోలరస్ కెనాన్ అనేటువంటి ఆత్మ ఒరిజినల్గా గ్రేట్ యూనివర్స్లో ఉన్నటువంటి ఆత్మ. మన యొక్క మల్టీ యూనివర్స్ లోపల ఏదైతే G2 అని గ్రేట్ యూనివర్స్ అని అంటామో అక్కడి నుండి వచ్చిన ఆత్మ. ఆ ఆత్మ అక్కడ నుండి వస్తూ ఈ యొక్క యూనివర్స్ నుండి మళ్ళీ గెలాక్సీ నుండి మన సోలార్ సిస్టంలోకి రావటం జరిగింది. ఈ బ్రహ్మాండంలో వచ్చింది. నెమ్మదిగా మన భూమి మీద కూడా రావటం అనేది జరిగింది. ఈ విధంగా నలువైపుల నుండి అన్నిటినీ చూసుకుంటూ వచ్చినటువంటి ఆత్మ. నేను ఏదైతే ఎనర్జీ ఆఫ్ సోల్ గురించి చెప్పానో దానిలో ఇలాంటి ఆత్మలు ఉంటారు. వాళ్ళు తిరుగుతూ మన బ్రహ్మాండానికి వచ్చారు అని కూడా చెప్పాను. కొందరు G2 నుండి వచ్చిన వాళ్ళు, కొంతమంది G3 నుండి వచ్చిన వాళ్ళు, కొంతమంది G1 నుండి వచ్చిన వాళ్ళు, యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు, గెలాక్సీ నుండి వచ్చిన ఆత్మలు, ఇలాగా చాలా ఆత్మలు మన బ్రహ్మాండంలోకి, మన భూమి మీద కూడా వచ్చారు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవటానికి ఇక్కడ ముఖ్యంగా ఒక ఆత్మ గురించి, డోలరస్ కెనాన్ అనేటువంటి ఆత్మ కూడా అదే విధంగా వచ్చింది. ఆత్మలన్నీ పైన ఉన్నటువంటి ప్రపంచంలో జ్ఞానం కలిగి ఉంటాయి. సూక్ష్మవతనంలో ఉండే ఆత్మలు కూడా కొంచెం పవర్ గల ఆత్మలుగా ఉంటూ ఉంటాయి. ఇక గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చిన ఆత్మలకైతే పవర్ ఎందుకు ఉండదు? అసలు గ్రేట్ యూనివర్స్ 25 కళల పవర్ కలిగినటువంటి స్థానము. అక్కడ ఉండే ఆత్మలందరికీ కూడా అదే కళల పవర్ ఉంటుంది. మనం ఫస్టే చెప్పాం, బ్రహ్మాండంలో ఒక బ్రహ్మాండం అనగా ఒక సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టము 1 నుండి 4 కళలు ఉంటుంది. అక్కడ ఉండేటువంటి సోలార్ సిస్టంలోని రచయిత కూడా 1 నుండి 4 కళల పవర్ కలిగి ఉంటాడు, శివుడని. ఇంకా గెలాక్సీ యొక్క క్రియేషన్ కూడా 8 నుండి 12 కళల పవర్ తోటి రచించబడింది. మహాశివుడు లాంటి సమానమైన ఆత్మలు కూడా 8 నుండి 12 కళల వరకు ఉంటారు. ఇక యూనివర్స్ చూస్తే 16 కళల నుండి 20 కళల పవర్ ఉన్నది. ఈ గ్రేట్ యూనివర్స్ అయితే 20 నుండి 25 కళలు ఉన్నది. ఇంకా గ్రేట్ యూనివర్స్ 25 నుండి 30 కళల పవర్ ఉంటుంది. ఈ యొక్క గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మలకు కూడా దగ్గరగా తక్కువలో తక్కువ 25 కళల పవర్ ఉన్నటువంటి ఆత్మలు, అంటే చాలా పవర్ఫుల్ ఆత్మలు అన్నట్టే కదా. అక్కడి నుండి వీళ్ళు తిరుగుతూ పరమతత్వాల వాహనంతో విహారం చేస్తూ నిరాకారి స్టేజ్లో తిరుగుతూ ఆకారీ రూపంలోకి వచ్చి, ఆకారీ రూపం నుండి ఈ విధంగా అంతకొడి బ్రహ్మాండాల్లోకి, యూనివర్సుల్లోకి, గెలాక్సీల్లోకి, స్థూల సోలార్ సిస్టంలోకి కూడా రావటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడికి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన ప్రాక్టికల్గా అనుభవం చేసుకోవటానికే వచ్చాడు అని తెలుస్తూ ఉంది. ఇలాగా చాలామంది ఆత్మలు ఉన్నారు, అలాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నేను చాలా వీడియోలో కూడా చెప్పాను అంటున్నారు బాపూజీ. అనేక ధర్మాలు, మఠాలు, సంప్రదాయం ఆత్మలు భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చారు? ఈ ఆత్మలు ఎప్పుడైతే సూక్ష్మవతనంలో నుండి వచ్చారో, దూరం నుండి ఇంకా పైనుండి వచ్చినప్పుడు ఈ భూమి మీదకి మానవుల్లాగా కనిపిస్తూ ఉంటారు. వీరితో పాటు ఒక ఆకారీ రూపం కూడా వెంటనే ఉంటుంది అని చెప్పాను నేను అంటున్నారు బాపూజీ. బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం, అందుకే వీడియోలు మాటికి వినటంతో మీరు ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా జ్ఞాపకం ఉంచుకోగలుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఒకసారి జన్మ తీసుకున్న తర్వాత అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. వెళ్ళి మళ్ళా మనిషిలాగా అయ్యి చూద్దాము అని అనిపిస్తూ ఉంటుంది.
పైనుండి వచ్చినటువంటి ఆత్మలకు. అలాగే సూక్ష్మవతంలోకి రావటంతో ఆ ఆత్మల మనసు లోపల ఈ యొక్క మాట అనేది ఉంటూ ఉంటుంది. మానవ అవతారంలోకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో, అనుభవిద్దాము అని అనుకొని మనిషి జన్మలోకి రావటం అనేది జరుగుతూ ఉంది. ఇది సూక్ష్మంలో ఉన్నటువంటి ఆత్మ కొద్దిగా అంశమాత్రం యొక్క పవర్ తోటి సాకార శరీరాన్ని తయారు చేసుకొని జన్మ తీసుకొని, సాకార శరీరంలో మనుష్య జన్మ తీసుకొని ఆత్మ అప్పుడు తయారవుతూ ఉంటుంది. మనుష్య ఆత్మ తయారు అవటము సూక్ష్మంలో ఒరిజినల్గా ఉండేటువంటి డొలరెస్ కెనాన్ ఆత్మ కూడా ఉన్నది. ఆ ఒరిజినల్ సూక్ష్మంలో ఉన్నటువంటి ఆత్మతో పాటు మరి ఈ సాకార రూపంలో ఏదైతే అనుభవం పొందాలని వచ్చిందో ఆ ఆత్మకు కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఇది కేవలం భూలోకంలో జన్మ తీసుకున్నారు అంటే అనుభవం కోసమే. అయితే సాకార ప్రపంచం అనేది మృత్యులోకం. మృత్యులోకం సాకారంలో మనుష్య అవతారంలో ఉన్నారు. మనుషులు ఏమేమి అనుభవం చేసుకుంటారు, వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, భావావేశాలు ఎలా ఉంటాయి, మనసు బుద్ధి ఎలా ఉంటాయి, వీళ్ళ సంస్కారాలు ఏంటి అని స్వయం వాళ్ళకు తెలియదు. కాబట్టి ఏదో తెలుసుకోవాలని ముందు ఒక అంశం మాత్రమైన పవర్ని తీసి, దీన్నే మనం ఒక సెల్ అంటాం. ఆ సెల్ తోటి ఆత్మ పవర్ని, ఆ సెల్లులోకి ఆత్మ పవర్ని పంపిస్తారు. ఆ సెల్లు బయటికి తీసి ఆత్మగా తయారు చేసి దాని యొక్క మనుష్య ఆత్మ లోపల మరి తయారు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో ఏదైతే పూర్తిగా రికార్డింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆత్మ మీద మరి ఆవరణలాగా వచ్చేస్తూ ఉంటుంది. బాల్యం నుండి మనం ఏవైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా మనకు కూడా అనుభవాలే కదా. వారు కూడా ఇలాగే అనుభవం చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే G2లో సాకార ప్రపంచం, ఈ అనుభూతులు, ఫీలింగ్స్ అక్కడ ఉండవు. జ్ఞానం అయితే ఉంటుంది. క్రియేషన్ గురించి కొద్దో గొప్ప తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క అనుభవం కోసమే దూరం నుండి వచ్చారు ఆత్మలు. కొంత జ్ఞానాన్ని కూడా తీసుకొని వచ్చారు. మనం ప్రాక్టికల్గా స్వయంగా అయితే మనం అక్కడికి వెళ్ళలేం. వాళ్ళు ప్రాక్టికల్గా డైరెక్ట్గాను రాలేరు. రూపాన్ని మార్చుకుంటూ, స్టేజ్ని మార్చుకుంటూ ఈ భూమి మీదకి, ఈ బ్రహ్మాండంలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మన యొక్క సెల్ వేసి ఒక ఆత్మను తయారు చేస్తాము. మనుష్యాత్మగా అయిపోతుంది. దాని చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి రికార్డింగ్స్ అన్నీ ఆత్మ పైన ఆవరణగా ఉంటుంది. మనం కూడా వారి ద్వారా జ్ఞానం యొక్క అనుభవం పొందాలి అనుకున్నప్పుడు స్థూల వతనంలో అనగా మనుష్య అవతారంలో మనుషులుగా రావాల్సి వస్తూ ఉంటుంది. మనుష్య అవతారంలో మరి ఏమేమి చేయగలుగుతాం, బాల్యం నుండి మరి ఇప్పటి యవ్వనం, వృద్ధాప్యము, మరి మృత్యు వరకు ఏమేంటి ఫీలింగ్స్ ఉంటాయో అనేది వాళ్ళకు స్వయం అనుభవం కావాలి అనుకొని ప్రాక్టికల్గా వచ్చేసారు. మనుష్య అవతారంలో ఈ ఫీలింగ్స్ మరి సూక్ష్మలోకంలో ఉండి ఆకారి రూపంలో అనుభూతి పొందలేరు. అనుభవం పొందాలి అంటే దుఃఖము, సుఖము, బాధ, నష్టము, రోగం, శోకం ఇవన్నీ కూడా సాకార పంచతత్వాల శరీరం ఉంటేనే వాళ్ళు అనుభవాలు పొందగలుగుతూ ఉంటారు. ఎవరైతే ఈ డొలరెస్ కెనాన్ అనేటువంటి ఆయన సాకార రూపంలో మనం ఉన్నటువంటి సాకార రూపం అనేదైతే అంటూ ఉంటామో ఆ సాకార రూపంలోకి అనగా మృత్యులోకంలోకి మనిషిగా వచ్చారు. మన సాకార రూపాన్ని అంటాము. ఆకారిలో నుండి, ఒరిజినల్ నుండి మరి డొలరెస్ కెనాన్ ఆకారి రూపంలో ఉన్నారు, సాకారి రూపంలో కూడా ఉన్నారు. సాకారి, ఆకారి రెండు రూపాల్లో ఆయన ఈ బ్రహ్మాండంలో ఉండటం జరుగుతూ ఉంది. సాకారి డొలరెస్ కెనాన్ అనేటువంటి ఆయన, ఆకారి డొలరెస్ కెనాన్ ఒక్కరి లోపల రెండుగా ఉంటూ ఉన్నారు. ఒక ఆత్మ రెండుగా డివైడ్ అయ్యారు అని. ఏ విధంగా రచన, రచయిత అని ఏ విధంగా మనం అంటామో ఒక్క ఆత్మ అనేక ఆత్మలుగా డివైడ్ అవ్వటం అని కూడా చెప్తూ ఉంటాం. కృష్ణుడు ఉన్నాడు, ఆయన ఒక్కడు 16,000 రూపాయలను తీశాడు ఈ భూమి మీద అనుకుంటారు. మరి ఆయన సూక్ష్మ జగత్తులో మరి ఆ విధంగా చేశారు. కృష్ణుడు అంటే ఆటోమేటిక్గా ఆల్మైటీ అథారిటీ అంశావతారం కాబట్టి
మరి ఈయన G2 నుండి వచ్చాడు కదా, సూక్ష్మవతనంలో ఉన్నాడు. ఎప్పుడైతే సూక్ష్మవతనవాసి ఆత్మలు చాలా పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళు ఏమైనా చేయగలరు. ఈయనైతే 25 కళల పవర్ కలిగినటువంటి ఆత్మ, గ్రేట్ యూనివర్స్ యొక్క సర్జన్ చేయగలటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆత్మ. అందుకనే అనేకమైనటువంటి మరి పవర్స్ ఉన్నాయి. అనుభవాల కోసం వచ్చారు. వాళ్ళకి స్థూల వతనంలో అనగా సాకారంలో మనుష్య ఆత్మ కావాలి అనుకొని చాలామంది ఇలాగ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అందుకనే మనం ఇటువంటి ఆత్మలు కూడా ఇప్పుడు హిప్నటైజ్ చేసి ఒక మార్గాన్ని తయారు చేసుకొని వాళ్ళ యొక్క బ్యాక్ టు బ్యాక్ అంటే వాళ్ళ పూర్వ జన్మలు ఇంకా ఎన్ని జన్మలను కూడా వెళ్ళి ఆ ఆత్మలు ఏమేం చేశారు, ఎక్కడ పుట్టారు, ఏ విధంగా పుట్టారు, ఏ రూపంలో ఉన్నారు, పశుపక్షాదులుగానా మనుషులుగానా అనేవి అన్నీ తీస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎందుకు వచ్చారు, ఏం చేయటం కోసం వచ్చారు అని కూడా అడుగుతూ ఉంటారు హిప్నటైజ్ చేసినప్పుడు. మరి ఈ భూమి మీద మానవులు ఎందుకు వస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు అన్న సంగతి హిప్నటైజ్ చేసే వాళ్ళకు తెలియదు. కానీ మరి ఎవరైతే వాడు పూర్వ జన్మ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారో, అసలు ఈ భూమి మీద జన్మలే లేవనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు హిప్నటైజ్ చేయటం వాళ్ళకి చేత కాదు. ఇంత బ్యాక్గా వాళ్ళు వెళ్ళలేరు. అంటే G2 తాకా వెళ్ళాలి అంటే వాళ్ళ ఆకారీ రూపము, వాళ్ళ క్రియేషన్ తాకా వెళ్ళాలి. మరి హిప్నటైజ్ యొక్క పద్ధతితోటి వాళ్ళు వెళ్ళలేరు. మనుష్య ఆత్మలైతే జన్మమరణ చక్రంలోకి వచ్చేవాళ్ళు 30 జన్మలో 40 జన్మలో మరి హిప్నటైజ్ ద్వారా ఆత్మల యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు. వీళ్ళు స్వయం ప్రపంచం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు జన్మలు ఈ భూమి మీద లేవు. అసలు వాళ్ళు ఒక రూపాన్ని తీసి ఒక సెల్ని తీసుకొచ్చి ఆత్మను తయారు చేసి బాడీని తయారు చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళని హిప్నటైజ్ చేసినా వాళ్ళు ఏమి చెప్పలేరు. చెప్పినా హిప్నటైజ్ చేసిన వాళ్ళకు అర్థము కాదు. మానవ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళదేంటి బ్యాక్ టు బ్యాక్ 2-3 జన్మలు కొన్ని విషయాలు కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే నేనైతే ప్రూఫ్ ఇచ్చి చెప్పగలను ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని. నేను దివ్య దృష్టితోటి మొత్తం చూస్తాను అంటున్నారు బాపూజీ. వాళ్ళైతే వాళ్ళు చెప్పిన ప్రూఫ్ తీసుకురాలేరు. వాళ్ళు చెప్పింది హిప్నటైజ్ అయితే వాళ్ళు వెళ్తే వాళ్ళు చెప్పినటువంటి రహస్యాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఇలాగా ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈ భూమి మీదకు వచ్చి కొంత జ్ఞాన సందేశం ఇవ్వాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆకారీ రూపం నుండి సాకారంలో కూడా రాగలరు. మరి నిరాకారి నుండి ఆకారి, ఆకారి నుండి సాకారిగా కూడా వచ్చారు. దీనికి మరి ప్రూఫ్ కావాలి అంటే సామాన్యంగా హిప్నటైజ్ చేసిన వాళ్ళ యొక్క ద్వారా ప్రూఫ్ అనేది తెలియదు. వాళ్ళ ద్వారా జన్మల రహస్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇకపోతే డోలరెన్స్ కెనాన్ సూక్ష్మంలో చాలా నాలెడ్జ్ కలిగినటువంటి ఆత్మ. ఆయనకు అన్నీ తెలుసు. మరి సూక్ష్మంలో చాలా దూరం నుండి అనేక విమానాలు తీసుకొని అనేక మంది ఆత్మలు ఆయనతో పాటు కూడా వచ్చారు. వీళ్ళందరూ సూక్ష్మవతనంలో ఉన్నారు. సూక్ష్మవతనం ఏమిటో కూడా వాళ్ళకు తెలుసు. అంటే పూర్తిగా మారి భూమి లోపలికి రాగలిగారు. ఈ భూమి పరివర్తన అవుతుంది, ప్రస్తుత సమయం పరివర్తనాత్మక సమయం నడుస్తూ ఉంది అని సూక్ష్మవతనంలో ఉన్నటువంటి వాళ్లకు తెలుసు. దూరం నుండి విమానాలు వేసుకొని వచ్చిన వాళ్ళకి తెలుసు. మన బ్రహ్మాండంలో సోలార్ సిస్టంలో సూక్ష్మవతనంలో చాలా దూరం నుండి వాళ్ళ విమానాల్లో తీసుకొని అక్కడికి వచ్చి స్టే అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను అంటున్నారు బాపూజీ. ఏదైతే మరి చిన్న వీడియోలో సోలార్ సిస్టమ్ అంటే ఒక బ్రహ్మాండము, ఒక ప్రకాశ సంవత్సరము, ఇప్పుడు 1.6 ప్రకాశ సంవత్సరాలు ఉంది. ఇంకా దూరం నుండి వచ్చారు అంటే మరి గెలాక్సీ నుండి వచ్చారనుకోండి, అక్కడ ప్రకాశ సంవత్సరాలు వేరు ఉంటుంది. యూనివర్స్ అనుకోండి, అక్కడ 1,00,000 ప్రకాశ సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు G1 నుండి G2 G3 నుండి వచ్చిన వాళ్ళు మన బ్రహ్మాండంలోకి మరి గ్రూపు వైజ్గా పరమతత్వాల వాహనంతో దాన్ని UFO అనండి, ఇంకేదన్నా అనండి, అవన్నీ తీసుకొని పవర్ని తీసుకొని రావటం అనేది జరిగింది. కానీ ఈ డోలరెన్స్ కెనాన్ అనేటువంటి ఆయనకి ఇది తెలియదు. ఈ ప్రపంచాన్ని మార్చేవాళ్ళు ఎవరు అని, ఎలా మారుతుంది అనేది తెలియదు. అందుకని ఏదో విషయం తెలుసుకోవాలని ఆయన రూపాంతరం చెంది పరివర్తన అయ్యి తన స్టేజ్ని మార్చుకుంటూ రావటం జరిగింది. డోలరెన్స్ కెనాన్
చాలా విశాల రూపంలో మొత్తానికి సృష్టిలో ఏదో మార్పు జరుగుతుంది, ఎవరో వచ్చారు ఏదో చేస్తూ ఉన్నారు అని ఆయన G2లో ఉన్నప్పుడే అర్థమైపోయింది. అదేందో ప్రాక్టికల్గా చూడాలి, ఏం మార్పు వస్తుంది అని ఆయన ఇలా రూపాన్ని తీసుకొని వచ్చాడు. సూక్ష్మవతనంలోకి రావడంతో అన్నీ తెలిసిపోయినాయి. వేరు వేరు గెలాక్సీల నుండి, వేరే యూనివర్సుల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నట్టు ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి మరి మనిషి జన్మ తీసుకొని వస్తేనే ఇంకా ఫీలింగ్స్ వస్తాయి. నేను ఏదైతే సూక్ష్మవతనంలో తెలుసుకున్నటువంటి జ్ఞానము, ఇంకా యూనివర్స్ యొక్క, గ్రేట్ యూనివర్స్ యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని మెసేజ్ రూపంలో ఈ భూమి మీద ఉన్న మానవులకి ఇవ్వదలుచుకున్నాడు. ప్రపంచం మారిపోయేదే ఉంది అని. కానీ ఎలా మారుతుంది, ఎవరు మారుస్తున్నారు, ఈ కేవలం భూమి ఒకటే మారుతుందా, లేదా సోలార్ సిస్టమ్ మొత్తం మారుతుందా, గెలాక్సీ మారిపోతుందా, యూనివర్స్ మారిపోతుందా, మరి యూనివర్స్ మల్టీ యూనివర్స్ వరకు మారుతుంది అనేటువంటి నాలెడ్జి ఆయనకి తెలియదు. సూక్ష్మవతనంలో ఏదైతే చూశాడో మరి అనేక ధర్మాలు, మఠాలు, సంప్రదాయ ఆత్మలు అక్కడ ఇప్పటికీ కూడా కూర్చొనే ఉన్నారు. ఈ భూమి మీద ఏదైతే చేయిస్తూ ఉన్నారు, ధర్మ కలహాలు, మత కలహాలు, మరి అనేక రకాల సంప్రదాయాలతోటి కళా క్లేశాలు, ఇవన్నీ పైనుండే చేయిస్తూ ఉన్నారు. ఫస్ట్ నేను కూడా చెప్పాను అంటున్నారు బాపూజీ. ఫస్ట్ యుద్ధం అనేది కూడా ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్, ఇవన్నీ కూడా సూక్ష్మవతనంలో అనేక ధర్మాత్మలు భూమి మీదకి వచ్చిన వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు చేయించడం జరిగింది. ఇలాగా వాళ్ళని ఆత్మలు నడిపిస్తూ ఉంటాయి. భూమి మీద ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా పైన వాళ్ళ యొక్క ఆజ్ఞానుసారంగానే చేస్తూ ఉంటారు. సూక్ష్మవతన వాసులు చేయిస్తూ ఉన్నారు. ఇకపోతే డొలరెన్స్ కెనాన్ కూడా తెలుసు, చాలా చెప్పదలుచుకున్నాడు. ఆఖరి డొలరెన్స్ కెనాన్ దగ్గర అయితే చాలా నాలెడ్జ్ ఉంది. కానీ ప్రూఫ్తో పాటు తను ఇవ్వాలి అనుకున్నాడు. ఇంత ప్రూఫ్ ఎక్కడి నుండి వాళ్ళకి లభిస్తుంది? ప్రూఫ్ దొరకలేదు. అందుకని హిప్నటైజ్ యొక్క సహాయాన్ని ఆధారంగా తీసుకొని ఏ ఆత్మలనైనా సరే, ఇప్పుడు యూనివర్స్ నుంచి వచ్చిన వాళ్ళు, గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు ఈ భూమి మీద కొన్ని జన్మలు తీసుకొని ఉండవచ్చు. వాళ్లను పూర్వజన్మల లోపలికి తీసుకొని వెళ్ళటానికి ఒక హిప్నటైజ్ అనేదే ఒకే ఒక వాళ్ళ మార్గము అనిపించింది. ఇది తెలుసుకొని మరి ఈ భూమి మీద ఉన్న వాళ్ళని హిప్నటైజ్ చేసి మరి ఎలా పరివర్తన అవుతుంది ప్రపంచము, భూమి ఎలా పరివర్తన అవుతుంది అనే జ్ఞానాన్ని వాళ్ళ నుండి కూడా రాబట్టదలుచుకున్నారు. భూమి మీద ఏదైతే మరి అనేక ధర్మాల వాళ్ళు వచ్చి ఈ భూమి పరివర్తన కోసం, ధర్మ పరివర్తన కోసం, వాతావరణ పరివర్తన కోసం వాళ్ళు పైన సూక్ష్మ జగత్తుల యొక్క ఆత్మల యొక్క హెల్పింగ్ తీసుకుంటూ ఉన్నారు, అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఈయన కూడా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని మనుష్య అవతారంలోకి జన్మ తీసుకోకుండా తెలియదని ఇక్కడికి వచ్చిన వాళ్ళని హిప్నటైజ్ చేసి అబ్జర్వేషన్ చేయదలుచుకుంటూ ఉన్నాడు. అందుకని భూమి మీద సాకార రూపంలో ఒక అవతారం తీసుకుంటే, సాకార రూపంలో వచ్చినటువంటి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తే అన్నీ కూడా డీటెయిల్గా అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి. ఇది డీటెయిల్గా యొక్క అబ్జర్వేషను. దీన్ని తెలుసుకోవటానికి మనకు కూడా ఒరిజినల్ మూలం అనేది మనకు కూడా, మీకు కూడా అర్థం కావాలి అంటున్నారు బాపూజీ. ఇప్పుడు బాపూజీ చెప్తారు, దాని యొక్క మూలంలోకి వెళ్తేనే కదా మీకు అర్థం అయ్యేది. అందుకని మీ ఒరిజినల్ సోర్స్లోకి మీరు వెళ్ళాలి అంటున్నారు బాపూజీ. అంటే మూలం ఏంటి? ఆత్మ, బేహద్ కళల పరంధామము, బేహద్ కళల పవర్ తోటి రచించబడిన వాళ్ళు అంటేనే అక్కడ జ్ఞానం అనేది ఎమర్జ్ అవుతుంది, పవర్స్ అనేది ఎమర్జ్ అవుతాయి. మరి G2 నుండి వచ్చిన వాడు ఆయన ఒరిజినల్ సోర్స్లోకి ఆయన వెళ్తే కానీ, ఇక్కడుండి అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదు. ఎక్కడ మూలవతనం నుండి ఆత్మలు వచ్చారో అక్కడి నుండి మనం కూడా ఈ సోర్సుని, ఆత్మ యొక్క పవర్ని, ఆత్మ యొక్క నాలెడ్జ్ని తీసుకోగలుగుతూ ఉంటాము. ఎక్కడి నుంచి వస్తే అక్కడ వరకు మాత్రమే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు, G2 నుండి వచ్చారు. మరి G2 నుండి వచ్చాడు కాబట్టి అక్కడ వరకే జ్ఞానం ఉంటుంది. ఈయన పరివర్తన అయ్యి వెళ్ళాలనుకున్న G2 వరకే వెళ్ళగలరు. G3కి వెళ్ళలేడు, G4కి వెళ్ళలేడు. ఎందుకని? వాళ్ళలో పవర్ లేదు కదా, జ్ఞానము లేదు.
అక్కడికి వెళ్ళాలి అంటే జ్ఞానం కావాలి, ఆత్మలో పవరు, రికార్డింగ్స్ కూడా కావాలి అని నేను చెప్పాను అంటున్నారు బాపూజీ. ప్రతి ఒక్క ఆత్మకి ఒక్కొక్క రికార్డింగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే అంతవరకే వాళ్ళు మాట్లాడగలరు. వాళ్ళ రచన అనేది కూడా రచయిత యొక్క జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు రచనని బంద్ చేసేసారనుకోండి, దూరం నుండి వచ్చినటువంటి ఆత్మలు ఇక్కడ అనేక రచన చేసేసారు. మనకు కూడా మరి ఇప్పుడు పైన రచన అంతా బంద్ చేశాను అని బాపూజీ ఒక వీడియోలో చెప్పారు. కాబట్టి ఇక్కడ భూమి మీద అనేక సంప్రదాయాలు పెరగటానికి కారణము ఏంటంటే వీళ్ళు రచన చేసేసారు. వాళ్ళ అబ్జర్వేషన్ తోటి అనేక సంవత్సరాల నుండి సూక్ష్మవతనంలో ఉంటూ, చాలా సంవత్సరాల నుండి సూక్ష్మవతనంలో అబ్జర్వేషన్ చేస్తూ, సూక్ష్మవతనంలో ఉన్న ఆత్మల యొక్క పవర్ హెల్పింగ్ తోటి ఈ భూమి మీదకు వచ్చి వాళ్ళు మళ్ళీ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన యొక్క బ్రహ్మాండంలోని మహర్లోకం క్రింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మాండాన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే మోహం మాయలో ఆత్మ అనేది రాలేదు. కేవలం నాలెడ్జ్ తీసుకొని ప్రపంచానికి జ్ఞానం ఇవ్వటం కోసం వాళ్ళు నిమిత్తమై ప్రపంచంలో వాళ్ళని మేల్కొల్పాలి అనుకుంటూ ఉన్నారు. సూక్ష్మ జగత్తులో చాలా యూనివర్సులు ఉన్నాయి. పెద్ద పెద్ద యూనివర్సులు నాలెడ్జ్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అంటున్నారు బాపూజీ. ఒరిజినల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఆత్మలు సర్జన చేస్తూనే ఉన్నారు. సర్జన అంటే రచన చేయటము. చాలా రచన చేస్తూ ఉన్న కారణం వల్ల పైనుండి వచ్చినటువంటి ఆత్మలు ఒరిజినల్ సోర్సులోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలియదు మరి రచనను ఇముడ్చుకోవటం ఎలాగా అని. రచన అయితే చేసేశారు, కానీ ఇముడ్చుకునే విధానం వాళ్ళకి తెలియదు. దీన్ని కన్వర్ట్ చేసేటువంటి విధానం కూడా వాళ్ళకి తెలియదు. వాపసు ఎప్పుడైతే వెళ్ళిపోవాలనే సంకల్పం వచ్చిందో ఈ యొక్క G2 నుండి వచ్చినటువంటి ఆత్మలు G2లోకి వెళ్ళిపోతారు. మరి ప్రతి ఒక్క ఆత్మ ఇలాగే వారి లోపల రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ అనుసారంగా వాళ్ళు పురుషార్థం చేసి సాధన చేస్తే వాళ్ళ ఒరిజినల్ మూల స్వరూపంలోకి వాపసు వెళ్ళిపోగలరు. ఎంతవరకైతే వాళ్ళు స్వయం పరివర్తన కారో వాళ్ళ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళటం అనేది కుదరదు. మూలం అనేది తెలుసుకోవాలి. తమ రచనను ఇముడ్చుకోను కూడా కావాలి వీళ్ళకు ఒరిజినల్ పవర్ రావాలి అంటే. కాబట్టి తమ రచనని ఇముడ్చుకుంటే పైకి వెళ్ళేటువంటి ఒరిజినల్ సోర్స్లోకి వెళ్ళిపోతారు. ఒరిజినల్ సోర్స్ అనగా మూలవతనంలోకి వెళ్ళిపోవటం. మూలవతనము అంటే ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అదన్నమాట. G1 నుండి వచ్చింది, కొన్ని G2 నుండి వచ్చారు, కొంతమంది G3 నుండి వచ్చారు, కొంతమంది మల్టీ యూనివర్స్ బయట నుండి కూడా వచ్చారు. ఇలాగా బివైండ్ మల్టీ యూనివర్స్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు బాపూజీ. ఇవన్నీ కూడా జ్ఞానం ద్వారానే అర్థం చేసుకోగలరు. ఇక్కడ బాపూజీ ఏదైతే జ్ఞానం ఇస్తూ ఉన్నారో ఆ జ్ఞానం వాళ్ళకి ఎంతవరకు అయితే అర్థమవుతుందో, ఎంతవరకు ధారణ చేయగలరో, బేహద్ స్టేజ్లోకి వెళ్ళగలరో, ఆ స్టేజ్ని పొందగలరో వాళ్ళు అక్కడి నుండి వచ్చిన ఆత్మలు అని అర్థమవుతుంది. ఆఖరి డోల్రెన్స్ కెనాన్ చాలా నాలెడ్జ్ఫుల్ ఆత్మలు, చాలా నాలెడ్జ్ యొక్క బలం కూడా ఉన్నటువంటి ఆత్మ. సూక్ష్మవతనంలో చాలా జ్ఞానాన్ని గ్యాదరింగ్ చేశారు. ఇది సూక్ష్మవతనము అనేది వాళ్ళకి తెలియదు, కానీ మరి ప్యారలర్ యూనివర్సుల యొక్క రహస్యం కూడా వాళ్ళకు తెలిసింది. తరువాత జ్ఞానం లేకుండా ప్రూఫ్ అనేది వాళ్ళు చెప్పలేరు. కాబట్టి జ్ఞానం ప్రూఫ్ లేకుండా చెప్పినా ఎవరు నమ్మరు. మనకు మురళీ పాయింట్లో కూడా ఉండేది, బినా ప్రూఫ్ కోయి బి బుద్ధివాణి మనుషు మాన్తే హీ నహీ హై అనే పాయింట్ ఉండేది మురళీలో. అంటే ప్రూఫ్ లేకుండా తెలియగల ఆత్మలు ఎవ్వరు దీన్ని ఒప్పుకోరు అని. అందుకని ప్రూఫ్ల కోసమే కిందకు వచ్చాడు, ప్రూఫ్లు తీసుకున్నాడు. హిప్నటైజ్ కార్యక్రమంతో అనేక మంది ఆత్మల సంపర్కంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క పూర్వజన్మల యొక్క ఖాతాలన్నీ కూడా తెలుసుకొని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ ఆత్మ మంచి ఆత్మే, చక్కగా ప్రపంచానికి సందేశం ఇచ్చింది. ప్రపంచం మారుతుంది, భూమి కూడా మారుతుంది, మనం కూడా మారాలి. ఎలా మారాలో ఏంటో అనే విషయం కూడా తన సందేశంలో అందరికీ ఇవ్వటం అనేది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో మనం తెలుగులో కూడా చెప్పుకున్నాము.
వీడియో అప్లోడ్ చేశాము, అది మీరు ఓపెన్ చేసి మళ్ళీ చూడండి. ఎప్పుడైతే ప్రపంచం పరివర్తన అయ్యేది ఉందో వాళ్ళకు అది అవుతుందని తెలియదు, అకస్మాత్తుగా జరిగిపోతూ ఉంటుంది. దూరం నుండి వచ్చినటువంటి ఆత్మలు విమానాలు తీసుకొని ఇక్కడికి వస్తే పరివర్తన అయ్యే సమయంలో విమానంతో సహా ఎగిరిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఎందుకు వచ్చారు అనేది పాత వీడియోల్లో అనేక ధర్మాలు, మఠాలు, సంప్రదాయాలు ఎలా భూలోకంలో స్థాపన అయినవి, ఫాలోవర్స్ ఎవరు, మరి ధర్మస్థాపన చేసిన వాళ్ళు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు అంటున్నారు బాపూజీ. దూరం నుండి వచ్చినటువంటి ఆత్మలు భూమిపైనే కాదు, ఈ బ్రహ్మాండం, సోలార్ సిస్టము లోపలికి మల్టీ యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మలు ఉన్నారు. ఆకారిగా ఈ గుప్త వేషంలో భూమి మీద అక్కడక్కడ రూపాల్ని మార్చుకుంటూ ఉంటూ ఉన్నారు. ఆల్మైటీ అథారిటీ గుప్త రూపంలో, సాకార రూపంలో వచ్చి పనిచేస్తూ ఈ మల్టీ యూనివర్స్ను మార్చడానికి ఒక ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనకు ఈ విషయాలు తెలిసినాయో G2 నుండి వచ్చారు అని పూర్తి గ్రూపు మొత్తం కూడా యాక్టివేషన్ అయ్యి ఈయనకి సహాయం అనేది చేస్తూ ఉన్నారు. నెమ్మదిగా G2 నుండి ఆవరణ లోపలికి వచ్చారు, G1 ఆవరణలోకి వచ్చారు. G యొక్క ఆవరణ వాళ్ళకు రావటంతో ఆత్మలో ఉన్నటువంటి పవర్ కాస్త డౌన్ఫాల్ అవుతూ ఉంది. ఆవరణ రావటము అంటే ఆత్మ ఎనర్జీని కోల్పోవటము, అక్కడ ఉండేటువంటి రికార్డింగ్స్, తత్వాలు అవన్నీ కూడా యాడ్ అవటం. ఎప్పుడైతే పరమతత్వాలు తక్కువైపోయి వేరే తత్వాలు యాడ్ అవుతున్నాయో ఆత్మ పవర్ లాస్ అవుతూనే ఉంటుంది. కొంతమంది గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు, ఈ గెలాక్సీ నుండి వచ్చినటువంటి ఆత్మలు ఇప్పుడు చాలా వరకు ఎవరెవరో ఏంటో అర్థమైపోతూ ఉంది. మరి బ్రహ్మాండం నుండి చాలామంది ఆత్మలు మరి ఏ లోకానికి చేరారు అంటే ఫస్ట్ పరంధామానికి వస్తారు. పరంధామ నుండి నెమ్మదిగా శివపురికి వస్తారు. శివపురి నుండి విష్ణుపురికి వస్తారు. విష్ణుపురి నుండి బ్రహ్మపురికి వచ్చారు. ఇలాగా ఆవరణలు తగిలించుకుంటూ ఆత్మలు అనేక జన్మల యొక్క కానీ లేకపోతే ఈ జన్మలో అయినా సరే ఎలాంటి వాతావరణమో అలాంటి ఆవరణ, ఎలాంటి బ్రహ్మాండమో అలాగే ఉంటుంది పిండము అని కూడా మనం విన్నాము. ఈ ఆత్మ పైన ఆవరణలు వచ్చిన కారణం వల్ల నాలెడ్జి అప్పుడు తక్కువైపోతుంది, ఆత్మ పవర్ కూడా తక్కువ అవుతుంది. నాలెడ్జ్ ఫుల్గా అయితే ఆటోమేటిక్గా ఆత్మ పవర్ పెరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా కింద లోకాలకు కూడా వెళ్లకుండా ఈ భూలోకంలోనే లేకపోతే సూక్ష్మవతనంలోనే వెళ్ళటము, ఆ యొక్క ఆవరణని కట్ చేసుకోవటం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఒరిజినల్ ఏముందో, ఏ ఉద్దేశంతో ఇక్కడకు వచ్చారో, ఏ ఉద్దేశం తీసుకొని వెళ్తూ ఉన్నారో అనేది అన్నిటినీ ఇప్పుడు మర్చిపోండి. కేవలం ఏక్ బాపు దూసరా నా కోయి అనే స్థితిలో మీరు సదా ఉండండి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా సూక్ష్మం నుండి వచ్చినాయి అన్న మాటని మీరు మర్చిపోవద్దు. భూమి కూడా ఇప్పుడు పరివర్తన సమయంలో ఉన్నది. భూమి కూడా మారే సమయం ఆసన్నమైంది. ఈ కళాక్లేశాలు అనేక ధర్మాల వాళ్ళు మొత్తం కూడా సమాప్తమయ్యేదే ఉంది. ఈ కళాక్లేశాలు అనేవి జరగవు. మాయ యొక్క ఒరిజినల్ స్వరూపం ఏదైతే లక్ష్యం ఉందో అది కాకుండా ఆల్మైటీ అథారిటీ సహయోగం అనేది చేస్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి, బేహద్ పరం మహాశాంతి. ఈరోజు బాపూజీ